బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గాదర్ కిషోర్ పైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. తనను దూషిస్తూ గాదర్ కిషోర్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరు కావాలని జూబ్లీహిల్స్ పోలీసులు గాదర్ కిషోర్ కు నోటీసులు పంపించారు. గతంలో కేటీఆర్ పై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను గాదర్ కిషోర్ ఖండించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, నోటీసులకు సంబంధించి గాదర్ కిషోర్ రెస్పాండ్ అయ్యారా? రేపు మార్నింగ్ 10 o'clock ఆయన హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కి ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. గతంలో సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా ఉన్నట్టు సీఎం రమేష్ పై గాదర్ కిషోర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా సీఎం రమేష్ గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతనికి నోటీసులు ఇచ్చి విచారించాలని ఇప్పటికే గాదర్ కిషోర్ కు నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ గాదర్ కిషోర్ అతనిపై అసత్య ఆరోపణలు చేసినట్లు కూడా సీఎం రమేష్ ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే ప్రస్తుతం గాదర్ కిషోర్ కు గతంలోనే పోలీసులు నోటీస్ 41 CRPC నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా గాదర్ కిషోర్ కు నోటీసు జారీ చేశారు. మరి ఇప్పటికే ఈ నోటీసులపై ఇప్పటికే స్పందించినప్పుడు గాదర్ కిషోర్ మరి రేపు ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని గతంలో చెప్పారు. ఇప్పుడు రేపు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అతనికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్.